హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్. ఈరోజు మన వీడియోలో మండపాల్లో వినాయకులు ఎలా ఉన్నారో చూద్దాం. చేంకుర్తులు అనమాట. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క షాట్ కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వీడియో కూడా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఇక్కడ నుంచే మనం మొదలు పెట్టుకుందాం. ఇక్కడ ఎంఎస్ఆర్ కాలేజ్ కాడ ఇక్కడ వినాయకుడి బొమ్మ అనేది చాలా బాగా పెట్టారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చేంకుర్తి ఎంట్రన్స్లోనే ఎంఎస్ఆర్ కాలేజ్ పక్కన పెట్టారనమాట. ఇంకా చుట్టుపక్కల ఈ ప్లేస్ మొత్తం చూడండి. ఇక్కడ అదేవిధంగా పెద్ద పెద్ద బొమ్మలు వచ్చేసి 4 కానీ 3 కానీ ఉంటాయి ప్రతి సంవత్సరం చేంకుర్తిలో. ఇంకా అన్ని మామూలుగా చిన్న చిన్న బొమ్మల్లో ఊరేగింపులు భారీగా చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, అందరికీ ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాను నా ఛానల్ నుంచి. ఒకసారి అయితే స్కిప్ చేయకుండా నా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ బొమ్మ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంఎస్ఆర్ కాలేజ్ పక్కన అన్నాను కదా, చూడండి ఎక్సలెంట్గా పెట్టారు. ఇవాళ వినాయక చవితి సంబరాలు అయితే అసలు ఈరోజే ఊరిగింపులాగా బాగా చేశారనమాట. మీరు చూస్తున్న ఇంకొక బొమ్మ వచ్చేసరికి చేంకుర్తిలో సిద్ధావారి గుందిలో ఇక్కడ రామారావు బొమ్మ కాడ పెడతారనమాట. ఈ వినాయకుడి బొమ్మ చూడండి ఎక్సలెంట్గా ఎస్కార్ట్తో అనేది వీళ్ళు చిన్నగా లేపి మండపం మీద పెట్టేసి ఇంకా స్వామివారి పూజలు అనేది వీళ్ళు చేస్తారనమాట. సాయంత్రం మీ ఇంటికి కూడా నేను వీడియో చేస్తాను. నైట్ పూట వీలాగ్గా మీరు చూడటానికైనా నేను వీడియో చేస్తాను అనమాట. ఒకసారి అయితే పూర్తిగా చూడండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే నీకు ఎంఎస్ఆర్ కాలేజ్ కాడ నుంచి వీడియోని స్టార్ట్ చేశాను. ఇక్కడ మామూలుగా ఇంకా సిద్ధావరి గుందిలో ఈ బొమ్మ రెండో బొమ్మ అనమాట. ఇంకపోతే మనం మూడో బొమ్మ చూసుకోవాలంటే ఎన్ఎస్పి కాలనీలో అక్కడ కూడా మనం పూర్తిగా వెళ్ళి బొమ్మను అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బొమ్మల్ని మండపాల్లో ప్రతిష్ట చేసిన కాడి నుంచి ఊరేగింపు దాకా మన ఛానల్లో వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చేంకుర్తిలో బొమ్మలు ఉత్సవాల మటుకు నెంబర్ 1 చేస్తారు వినాయక చవితి సందర్భంగా. చూడండి ఫ్రెండ్స్, ఇంక వీళ్ళంతా మామూలుగా క్రేన్ ఎస్కార్ట్తో బొమ్మను పెట్టి పూజలన్నీ స్టార్ట్ చేస్తారు. ఈ చేంకుర్తిలో ఒక విషయం ఏంటంటే 3 కూడా బొమ్మలు ఇంకా ప్రతిష్ఠ చేయలేదన్నమాట. కొన్ని బొమ్మలు అయితే ఆగి ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి బొమ్మలు అయితే తెప్పిస్తారు కాబట్టి కొద్దిగా లేట్ అయితే ఈ పూజలు. సాయంత్రం 7కి అయితే మొత్తం చుట్టుపక్కల చేంకుర్తులు మొత్తం ప్రతిష్ఠ చేస్తారు కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మామూలు మనం వెళ్ళేది ఏంటంటే ఎన్ఎస్పి కాలనీ కాడికి మెయిన్ రూట్లో అనేది మనం ట్రావెల్ చేసి పూర్తిగా బొమ్మలు అనేది చూద్దాం. ఇక్కడ నుంచి మామూలుగా శివాలయం గుడి కాడి నుంచి బొమ్మలు అనేది తీసుకెళ్తారనమాట మండపాల్లో పెట్టడానికి. ఇక్కడ మామూలుగా తప్పెట్లో మొత్తంతో మరియు రైట్ ఫ్రెండ్స్, ఇక ఎన్ఎస్పిలో బొమ్మ కాడికి మనం అయితే వెళ్దాం చిన్నగా. చూడండి, ఇక్కడ లెఫ్ట్లో ఈశ్వరుడు బొమ్మలాగా ఒకటి పెట్టారనమాట. రోడ్లో ఇంక చాలా బొమ్మలే మనకు కనిపిస్తూ ఉంటాయి. మండపాల్లో పెట్టడానికి ఇక్కడి నుంచి షాప్ కానించి ఊరేగింపు చేసుకుంటూ వెళ్తారనమాట. చూడండి ఎన్ఎస్పి కాలనీ కాడ బొమ్మ సూపర్గా ఉంది. వీళ్ళు మామూలుగా ఇంకా సాయంత్రం పూట స్పెషల్ పూజలు అనేది నిర్వహిస్తారనమాట. బొమ్మ చూడండి అయితే సూపర్గా నీట్గా ఉంది. ఇక్కడ చిన్న బొమ్మ మరియు పెద్ద బొమ్మ కూడా 2 ప్రతిష్ఠ చేశారనమాట ఎన్ఎస్పి కాలనీలో. ఇంకా నేను పూర్తిగా మీకు బొమ్మలను చూపిస్తూ వెనక వీలాగ్ లాగా వీడియో చేస్తూ ఉంటానన్నమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకా డీజే సిస్టమ్స్ ఊరేగింపు రోజు అయితే మీకు పూర్తిగా వీలాగ్ అనేది చేస్తాను అనమాట. చేంకుర్తిలో సంబరాలు ఎలా జరిగినాయి మరియు పూజలు ఎలా జరిగినాయి, ఇది మామూలుగా మండపాల్లో బొమ్మలు ఎలా పెట్టారు, ఏ సెంటర్లో పెట్టారని ఈ వీడియోలో మనం మాట్లాడదాం ఓన్లీ. చూడండి ఫ్రెండ్స్, ఇంకో బొమ్మ అయితే పూర్తిగా అనేది తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి బొమ్మను పిలిపించారంట. ఈ బొమ్మని 70,000 అయిందంట. మామూలు ట్రాన్స్ఫర్ ఖర్చులు అవన్నీ మాట్లాడుకుంటే మొత్తం ₹1,00,000 అయినాయి అనమాట. ఊరేగించుకుంటా తీసుకెళ్తున్నారు. ఈ బొమ్మ వచ్చేసరికి నాయుడుపాలెం గొంతులో అంబేద్కర్ నగర్లో ఈ బొమ్మ అనేది ప్రతిష్ఠ చేస్తారనమాట మండపాల్లో. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పనిసరిగా ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. వీడియో అనేది నీట్గా తీశానని నేను అనుకుంటున్నాను. ఒక లైక్, ఒక కామెంట్ కొట్టుకోండి ఫ్రెండ్స్.